అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుని మాటలు విన్నాడు. వెనుక కణికుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. అతడి మనస్సు రెండు విధాలుగా చీలిపోయింది. ఎంతో దుఃఖించాడు, ఎంతో ఆందోళన చెందాడు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మళ్ళీ రహస్యంగా మంతనాలు సాగించారు. మళ్ళీ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, తండ్రి, మనకు పాండవుల వల్ల ఎలాంటి భయము కలగకూడదు, ఏ విధమైన ప్రమాదము రాకూడదు. కనుక నువ్వు ఏదో ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించు. పాండవులను వారణావతపురానికి పంపించు అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆ మాటలు విని ఒక ముహూర్తకాలం ఆలోచించుకున్నాడు. తర్వాత దుర్యోధనుడితో ఇలా అన్నాడు, నాయనా దుర్యోధన, పాండురాజు ధర్మమే ముఖ్యమని తన జీవితమంతా ధర్మం గురించే ఆలోచించాడు. ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. సమస్త బంధువులతోనూ విశేషించి నాతోనూ ధర్మంగానే నడుచుకున్నాడు. సరళ స్వభావంతో ఉన్నాడు. తనకిష్టమైనటువంటి పనులను పట్టించుకోలేదు. ప్రతిరోజు రాజకార్యాలను నాకు చెప్పేవాడు. అదొక వ్రతంగా పాటించేవాడు. ఇప్పుడు ఆ పాండురాజు కుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజు కూడా తండ్రిలాగానే ధర్మపరాయణుడిగా ఉన్నాడు. గుణవంతుడిగా లోకంలో మహాఖ్యాతిని సంపాదించుకున్నాడు. పురువంశీయులందరికీ ప్రియుడై ఉన్నాడు. తండ్రి తాతల నుండి సంక్రమించిన రాజ్యం నుండి ఆ ధర్మరాజుకు ఎలా దూరం చేయగలం? చిక్కులో పడ్డాం మనం, తెలుసా? అది ధర్మంగా సంకరించినటువంటి ఒక నియమ ప్రకారంగా వచ్చినటువంటి ఒక పద్ధతి. మనం ఎలా తొలగించగలం? అందులోనే అతడికి ఎంతోమంది సహాయకులు ఉన్నారు ధర్మరాజుకు. ఆ పాండురాజు మంత్రులను, సైన్యాన్ని అన్ని వేళలా ఆదరించాడు, పాలించాడు, పోషించాడు. అంతేకాదు వారి పుత్రులను, మనుమలను కూడా పోషించాడు. వారి యందు అభిమానంతో ఉండేవాడు. అందుకని వాళ్ళంతా పుత్రులు, వాళ్ళ మనవుళ్ళు అందరూ కూడా ఇప్పుడు తయారైపోయారు. ప్రజలంతా వాళ్లే. నాయన సుయోధన, ప్రజలందరూ పాండురాజు చేత అనేక సత్కారాలు పొంది ఉన్నారు. అందుచేత వీరందరికీ ఈనాడు పాండవుల మీద అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. తెలుసా నీకు? న్యాయంగా మనం మధ్యలో వచ్చిన వాళ్ళని చెప్పుకోవచ్చేమో మనం, అంతే. వాళ్ళ వంశంలో పుట్టినప్పటికి కూడా మధ్యలో వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు మనం, అంతే. అసలు ఈ ప్రజలందరూ వాళ్ళ తట్టే ఉన్నారు, తెలుసా నీకు? ఎందుకంటే పాండురాజు అట్లా ఆదరించాడు. పుట్టబోయే పిల్లకు కూడా మర్యాదలు చేసి వాళ్ళకు కూడా కానుకలు ఇచ్చి వెళ్ళాడు. పుట్టబోయే పిల్లలకి అంటే మనవాళ్ళకి. ఇక ఎంత వాళ్ళ మీద దయ, ప్రేమ ఈ ప్రజలకు ఉంటుంది చెప్పు. ధర్మంగా నాతో కూడా ధర్మంగానే ఉన్నాడు కదా. మిమ్మల్ని అంత ప్రేమగా నాతో ధర్మంగా ప్రేమగా చూసుకునేవాడు. ధర్మరాజు మేలు కోసం మనకు, మన బంధువులకు ద్రోహం చేయటానికి కూడా వెనుకాడరు. అంటే వాళ్ళంతా కూడా ఎవరైనా కానీ వెనుకారు. పాండవులకు మనం ఏ చిన్న తప్పు చేసినా వీళ్ళు మనవలను బ్రతకనివ్వరు. చుట్టూ ఉండేవాళ్ళంతా కూడా ఏ చిన్న తప్పు చేసినప్పటికి కూడా వీళ్ళు మనలను ఎవరిని కూడా బ్రతకనివ్వరు. చుట్టూ ఉన్నారు వాళ్ళు. నేను చెప్పినట్టుగా మనవళ్ళకు బహుమానాలు ఇచ్చాడు ఆయన. వాళ్ళు పుట్టిన వాళ్ళంతా రాజును అట్లా తండ్రిలాగా చూశారు. దుర్యోధనుడు, తండ్రి నువ్వు చెప్పింది నిజం, ప్రజలందరూ విరోధులవుతారని నేను కూడా ఈ విషయంలో ఆలోచించాను. బాగా నాకు తెలుసు. ఎందుకంటే అంత ఉపయోగాన్ని పొందారు కదా వాళ్ళప్పుడు. రాజ్యం ఏలాడు కదా పాండు. అందుకే ప్రజలకు నేను ధనం ఇచ్చాను. నేను కూడా ధనం ఇస్తే అందరూ మన తట్టు వస్తారు, దానికేం లేదు.
ధనమే ముఖ్యం. కొంతమందికి ఇళ్ళు వాకిండ్లు ఇచ్చాను అందరికీ. నేను అందరినీ కూడా సత్కరించాను, అందరిని అంతటి తిప్పుకున్నాను. వారితోనూ మంచి సంబంధాలను పెట్టుకున్నాను. నేను తెలుసా, నేను కూడా ఆయనలాగానే పెద్ద పెద్దగా ఇచ్చాను అందరికీ కూడా. ఇలా దాన ధర్మాలు చేసి పాండవుల మీద నుంచి వారి మనస్సు మరలించాను, చాలామంది మనస్సు మరలించాను. తండ్రి, ఇప్పుడు వారు మనకు సహాయకులుగా ఉంటారు. అందరూ తిప్పుకున్నా నేను. అందుచేత వారి విషయంలో నువ్వు సందేహించనక్కరలేదు. ఈ సమయంలో మంత్రులు, కోశాగారము నా ఆధీనంలోనే ఉంది. అదంతా నా ఆధీనంలో ఉంది. కనుక ఏదైనా ఒక ఉపాయాన్ని పన్ను, పాండవులను వారణావతానికి పంపు. యువరాజుకి ఏమీ తెలీదు, అంటే ధర్మరాజుకి. ధర్మరాజు ఊరికే ఉన్నాడు అంతే బొమ్మలాగా. నేను మా ఆయన్ని కూడా చూసుకున్నట్టే చూసుకున్నాను. రాజ్యమంతా పూర్తిగా నా అధికారంలోకి వచ్చిన తర్వాత కుంతీదేవి తన కొడుకులతో కలిసి ఇక్కడికి వస్తుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు, నాయన, నా మనస్సులో కూడా ఈ ఆలోచనే ఉంది. అందరినీ తన తట్టు తిప్పుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి ఆదరం ఎప్పుడు దొరకదో అప్పుడు కుంతి తన పుత్రులతో వస్తుంది చెప్పటానికి, లేక వెళ్ళిపోతానో లేక ఏదో చెప్పడానికి వస్తుంది. అందుకని ఇది ఈ విధంగా చేయటం చాలా మంచిది. ఇది పాపిష్టి ఆలోచన, దురాలోచన. అందుచేత నువ్వు చెప్పినట్లుగా నేను చెప్పలేకపోతున్నాను. నాకు తెలుసది, నేను చెప్పలేకపోయాను. నువ్వు అనుకున్నట్టుగానే నా నోటితో మాత్రం చెప్పలేకపోతున్నా. అటు ఇటుగా ఉన్నాడు పాపం. అటు ఇంకా పూర్తిగా ధర్మాన్ని వదులుకోకుండా ఉన్నాడు, కానీ మోహంతో చచ్చిపోతున్నాడు. పాండవులను ఇక్కడి నుంచి మరో చోటికి పంపించటానికి భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, కృపాచార్యుడు ఎప్పుడూ కూడా అనుమతించరు. ఈ దురాలోచనను ఒప్పుకోరు వాళ్ళు. వారికి మనము పాండవులు సమానమే. వారు అభిమానవంతులు, ధర్మాత్మలు. మనలోని పక్షపాతాన్ని వారు అంగీకరించరు. జ్ఞాపకం పెట్టుకో. మనం సిద్ధంగా ఉన్నా భీష్ముడు కథ ఏమంటావు? కనుక నాయన దుర్యోధన, మనం ఒకవేళ పాండవులతో భేదభావంతో వ్యవహరిస్తే, విపరీతంగా ప్రవర్తిస్తే కురువంశీయులకు, ప్రపంచానికి కూడా మనం దుష్టులం అవుతాం, చంపదగిన వారం అవుతాం. అప్పుడు అందరూ కలిసి మనలను హతమారుస్తారు అన్నాడు. దుర్యోధనుడు, తండ్రి నువ్వు సందేహించుకు. భీష్ముడు ఎప్పుడూ తటస్థుడుగానే ఉంటాడు, ఒకే పక్షాన్ని సమర్థించడు. ఇక ద్రోణపుత్రుడు అశ్వత్థామ ఎప్పుడూ నా పక్షంలోనే ఉంటాడు. అశ్వత్థామ మాత్రం నా పక్షంలోనే ఉంటాడు. అతడికి నేనంటే ఎంతో ఇష్టం, అభిమానం. అందుచేత ద్రోణుడు కూడా మన వైపే ఉంటాడు. ఎందుకంటే పుత్రుడు ఎక్కడుంటాడో పుత్రుడి మీద విపరీతమైన వ్యామోహము, అందుకని మనతట్టే ఉంటాడు పుత్ర వ్యామోహంతో. ఇందులో సందేహం లేదు. ఇక కృపాచార్యులు వారు, వీరిద్దరూ ఎటు ఉంటే అటే ఉంటారు వీళ్ళు, ఈ కృపాచార్యులు నరేక. ఎందుకంటే ఆయన తన భావ అయినటువంటి ద్రోణుణ్ణి, మేనల్లుడైనటువంటి అశ్వత్థామను ఎప్పటికీ కూడా విడిచిపెట్టరు. విదురుడు మన శత్రువులతో స్నేహభావంతో ఉన్నాడు, కానీ ఆర్థిక వ్యవహారాలు చూసుకోవాలి కదా. అందుచేత మన దగ్గర ఆయన తప్పకుండా ఉండాలి. అయినా అతడొక్కడే పాండవులకు మేలు చేయటం కోసం మనలను బాధించలేడు, మనలను ఎదిరించలేడు. అతడికి శక్తి చాలదు. అతడు పాండవ పక్షపాతి, మన విషయంలో అసమర్థుడు. కనుక నువ్వు అన్ని సందేహాలను విడిచిపెట్టు. పాండవులను వారి తల్లితో పాటు వారణావతానికి పంపించు. వినిద్రకరణం ఘోరం, వినిద్రకరణం ఘోరం, హృది శల్యమివార్పితం, హృది శల్యమివార్పితం,
శోకపావక ముద్భూతం కర్మణైతేన నాశయ. రాజా, ఈ పని చేసి నా శోకాగ్ని చల్లార్చు. ఇది నిద్రను దూరం చేస్తుంది. ఇది హృదయంలో దిగిన శల్యం వంటిది, అతి భయంకరమైనది. పాండవులు ఇక్కడ ఉన్నంతకాలం నా హృదయంలో ముళ్ళులాగా ఉండి అనుక్షణం వేధిస్తుంది, నన్ను బాధిస్తూ ఉంటారు. వారి వలన నాకు నిద్రే రావటం లేదు. శోకం పెరిగిపోతుంది ఈ దుష్ట స్వభావం వల్ల. నా చేత కావటం లేదు ఎక్కడ కూర్చున్నా కూడా. అందుచేత వాళ్ళు ఎక్కడ చూసినా నాకు కష్టమే. ఏదో వాళ్ళు నా హృదయంలో వేసి పెద్దగా కత్తితో పొడిచినట్టుగా ఉంటుంది నాన్న. తండ్రి, అందుచేత పాండవులను త్వరగా పంపించి నా బాధను తొలగించు, నాకు సంతోషాన్ని చేకూర్చు అన్నాడు దుర్యోధనుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 142వ అధ్యాయానికి వెళుతున్నాం. దుర్యోధనుడు ఇది దురాలోచన అని చెప్పచ్చు. దూరాలోచనను సాధించుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తన తమ్ములతో కలిసి ప్రజలకు నాయకులకు ధనమిచ్చి సత్కారాలు చేసి ప్రజలను తన వశంలోకి తెచ్చుకున్నాడు. అందరినీ తెచ్చుకున్నాడు. ప్రజలకేమి కొంచెం డబ్బులు ఇస్తే అంతే, ఎవరు డబ్బులు ఇస్తే ఎక్కువ వాళ్ళ తట్టుంటారు. అందరూ కాదు, కొంతమంది ఉంటారు. ఎక్కువ జనం వచ్చారు అంతే. ధృతరాష్ట్రుడు కొందరు మంత్రులను నియోగించి, వారణాతం చాలా అందంగా ఉంటుంది, అది శివుడి క్షేత్రం, అంత అందమైన ప్రదేశం మరెక్కడా కూడా లేదు, అక్కడ త్వరలో వైభవంగా ఒక గొప్ప ఉత్సవం జరగబోతుంది, అది పవిత్రమైన నగరం, రకరకాల రత్నాలతో నిండుగా ఉంటుంది, వారణావతపురం మనస్సును మోహింపజేస్తుంది, మురిపిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది అని అనేక కథలను చెప్పించాడు. నగరంలో బాగా ప్రచారం చేయించాడు. ఈ మాట పాండవుల చెవిన పడింది. ఆ అందాల నగరాన్ని చూసే తీరాలని పాండవులకు కోరిక కలిగింది. అది ధృతరాష్ట్రుడికి తెలిసింది. వెంటనే ఆయన పాండవులను పిలిపించి ఇలా అన్నాడు: పుత్రులారా, మీరు సకల శాస్త్రాలను చదివినవారు, సకల శాస్త్ర అస్త్రాలను ద్రోణకృపాచార్యాల నుండి గ్రహించారు. మీరు మీ విషయంలో నాకెంతో సంతోషంగా ఉంది. ఈ పరిస్థితులలో నేను రాజ్యహితాన్ని గురించి ఆలోచిస్తున్నాను. రాజకీయ వ్యవహారాలు, రక్షణ విషయాలు అన్ని వైపుల నుంచి నేను బాగా ఆలోచిస్తున్నాను. ఈ విషయంలో మంత్రులందరూ నాకు సహకరిస్తున్నారు. వారు నాకు నిత్యము వారణావతపురం యొక్క అందచందాలనే మాటికి చెబుతున్నారు. అందుచేత మీరు వారణావతంలో జరిగేటువంటి ఉత్సవాన్ని చూడాలనుకుంటే ఇప్పుడే బయలుదేరండి. అందరూ సకుటుంబంగా సేవక గణాలతో కలిసి వెళ్ళండి. అక్కడ దేవతల్లాగా విహరించండి. అక్కడ మీరు మీ ఇష్టానుసారంగా బ్రాహ్మణులకు, గాయకులకు రత్నాలను, విలువైన వస్తువులను దానం చేయవచ్చు. కొంతకాలం విహరించి పరమానందాన్ని పొంది హస్తినాపురానికి రండి అన్నాడు. అదే ఇట్లా పంపించడానికి సిద్ధం చేశారు. అప్పుడు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి మాటల్లోని రహస్యాన్ని గ్రహించాడు. వాళ్ళకి రాకుంటుందా? కోరికను తెలుసుకున్నాడు. తనకు ఏ సహాయం లేకపోవటాన్ని గమనించాడు. సరే, అలాగే చేస్తాం అని ఆయన మాటను అంగీకరించాడు. తర్వాత యుధిష్ఠిరుడు, భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు, కృపుడు, అశ్వత్థామ, భూరిశ్రవసుడు మొదలైన వారిని కూడా, మంత్రులను, బ్రాహ్మణులను, పురోహితులను, ప్రజలను, గాంధారిని కలిసి మెల్లగా దీనంగా ఇలా అన్నాడు: జనాలతో నిండిన అందమైన నగరం వారణావత నగరం. అక్కడి మేము ధృతరాష్ట్ర మహారాజు గారి ఆదేశానుసారంగా సకుటుంబంగా వెళుతున్నాం. నిర్మలమైన మనస్సుతో, సంతోషంతో
మీరు మాకు మేలు కలగాలని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులతో వృద్ధి చెందుతాం, మాకు పాపం కూడా అంటదు అని వేడుకొన్నాడు. అర్థమైపోయింది, ధర్మరాజుకు అర్థమైపోయింది. ఇంతే కదా, చేస్తానులే అనుకున్నాడు. ధర్మంగా ఉన్నాడు. రాజు ఎట్లా చెప్తే అట్లా వినాలి కదా. అదిగాక ఇప్పుడు ఆ రాజు ఆయనే, పైగా నాన్న. ఆ మాటలు విని కురువంశీయులందరూ చాలా సంతోషించారు. అదే కదా కావలసింది. పాండవులను మనసారా ఆశీర్వదించారు అందరూ కూడా. స్వస్త్యస్తు వః పతి సదా భూతేభ్యశ్చైవ సర్వశః మాచవోస్త్వశుభం కించిత్ సర్వశః పాండునందనా. ఓ పాండుకుమారులారా, ప్రయాణంలో మీకంతా మేలే జరుగుగాక, సమస్త ప్రాణులకు శుభం జరుగుగాక, మీకు అన్ని విధాల ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న కీడు కూడా జరగకుండా ఉండుగాక అని ఆశీర్వదించారు. అదే కావలసింది అందరికీ. లోపల చాలా సంతోషపడుతున్నారు. ఆశీర్వాదాలు చేసింది అందరూ కూడా. పాపం భీష్ముడికి తెలీదు. తర్వాత పాండవులు రాజ్య లాభం కోసం ఆశీస్సులు పొందారు. అవసరమైన పనులన్నీ పూర్తి చేసుకున్నారు. అందరూ అందమైన వారణావతపురానికి బయలుదేరారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 143వ అధ్యాయానికి వస్తున్నాం. మీరు వారణావతపురానికి వెళ్ళండి అని పాండవులను ధృతరాష్ట్రుడు ఆదేశించాడని విని దుర్యోధనుడు పరమానందపడిపోయాడు. అతడి మనస్సు శాంతించింది. అంతే కావలసింది. అతడికి అంతులేని సంతోషం కలిగింది. దుర్యోధనుడు వెంటనే తన అంతరంగిక మంత్రి అయినటువంటి పురోచనుణ్ణి పిలిపించాడు. అతన్ని వెంట పెట్టుకొని ఏకాంత ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అతడి కుడి చేతిని పట్టుకొని ఇలా అన్నాడు, ఓ పురోచన, ధనధాన్యాలతో తొలదూగుతూ ఉన్న ఈ భూమి అంతా నాకేలా సొంతమై ఉందో నీకు అలాగే సొంతమై ఉంది. అందుచేత ఈ రాజ్యము మనది. దీన్ని రక్షించుకోవలసిన బాధ్యత మనది. నాకు నీ అంత విశ్వాసపాత్రుడు, శక్తిశాలి, సహాయం చేసేవాడు మరొకడు లేడు. కనుకనే నీతో ఇలా రహస్యంగా ఆలోచిస్తున్నాను. ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చిస్తున్నాను. సహాయం చేయమని వేడుకుంటున్నాను నేను. మన యొక్క ఈ రహస్య ఆలోచనను నువ్వు దాచిపెట్టి ఉంచాలి అనేది చెప్తున్నా నీకు. ఇది ఎవరికీ తెలియనివ్వకూడదు. నువ్వు ఎప్పుడూ అతి రహస్యంగా మనం ఒక కార్యాన్ని ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఎప్పుడు కూడా ఎవరికి చెప్పకూడదు ఈ రహస్యం. దీనిని నువ్వు వివిధ రహస్యమైనటువంటి ఉపాయాలతోనూ నేర్పుతోనూ సాధించాలి. అదేమిటంటే శత్రు సంహారం. పాండవులు మనకు శత్రువులు. ధృతరాష్ట్ర మహారాజు ఆదేశానుసారం వారు వారణావతానికి వెళుతున్నారు. అక్కడ కొన్ని రోజులుండి ఉత్సవాలను చూస్తూ తిరుగుతూ ఉంటారు. ఈలోగా నువ్వు అక్కడికి వెళ్ళాలి. కంచరగాడిదలు కట్టబడినటువంటి రథంపై వేగంగా ప్రయాణించి వారణావతానికి చేరుకోవాలి. అక్కడ ఓ అందమైన భవనాన్ని కట్టాలి. అందులో 4 వైపులా గదులు ఉండాలి. ఆ భవనం నగరానికి దగ్గరలో ఉండాలి. నువ్వు ఎంత ధనాన్ని ఖర్చు చేసినా పర్వాలేదు, భవనం మాత్రం అందంగా ఉండాలి. భవనాన్ని నిర్మించేటప్పుడు మాత్రం జనుమ, మద్ది చెట్టు జిగురు మొదలైనటువంటి అగ్నికి తేలికగా కాలిపోయేటువంటి ద్రవ్యాలను ఉపయోగించాలి. ఒక బంకను ఉపయోగించాలి.